హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1159 పాయింట్స్ డ్రాప్ అయ్యి 59,985 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 354 పాయింట్స్ డౌన్ అయ్యి 17,857 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 1,365 పాయింట్స్ డౌన్ అయ్యి 39,509 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్లో సెన్సెక్స్, నిఫ్టీ అండ్ ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకు స్టెబిలిటీ కనిపించింది. బట్ ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా ఒక డీప్ కరెక్షన్. ఫస్ట్ వస్తున్న క్వశ్చన్ అంతా కూడా మార్కెట్ ఎందుకని వాళ్ళు ఇంతలా ఫాలో అయిందని. మనకి మార్కెట్ ఎప్పుడు ఫాలో అయినా ఎందుకు ఫాలో అయిందని రీజన్స్ చెప్పడానికి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా రెడీగానే ఉంటుంది. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఎఫ్ఐఎస్ కి సంబంధించిన ఎఫ్ఎన్ఓ డేటాలో మనకు కొంత వీక్నెస్ అయితే కనిపించింది. మీరు గమనిస్తే ప్రీవియస్ గా చాలా డేస్ నుంచి ఎఫ్ఐఎస్ ఒక నెట్ లాంగ్ పొజిషన్స్ ఇన్ ద హైయెస్ట్ కేస్ 65, ఇన్ ద లోయెస్ట్ కేస్ 58, 57 అలా కనిపిస్తూ వచ్చింది. 58% దగ్గరగా ఎఫ్ఐఎస్ నెట్ లాంగ్ పొజిషన్స్ ని మీన్స్ పాజిటివ్ గా వెళ్తుందని బై సైడ్ అయితే ఉన్నారు. కానీ సడన్ గా ప్రీవియస్ డేటాతో పోలిస్తే నిన్నటి డేటాలో 58% లాంగ్ పొజిషన్స్ నుంచి 50% కి వచ్చారు. లాంగ్ పొజిషన్స్ హెవీ అన్వైండింగ్ చేస్తూ షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉండడంతోనే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వస్తున్న డేటా అంత అట్రాక్టివ్ గా లేదని, అన్లెస్ నిఫ్టీ 18,300 అబోవ్ వెళ్తే తప్పించి మార్కెట్ రేంజ్ బౌండ్ టు నెగిటివ్ సెంటిమెంట్ లోని ఇవాళ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని. బట్ 18,300 దూరంగా ఉంది కాబట్టి నియర్ టు 18,240 అబోవ్ సస్టైన్ అవుతుంటే నేను పాజిటివ్ గాను అండ్ బిలో 18,160 నెగిటివ్ గాను ఉంటున్నానని మెన్షన్ చేశాను. సో నెట్ లాంగ్ పొజిషన్స్ లో ఇంత సిగ్నిఫికెంట్ గా మనకి మోస్ట్లీ గ్యాప్ కనిపించదు. మోస్ట్లీ ఒక 1 or 2% గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా జరుగుతున్న ప్రతిసారి మార్కెట్ ఇలానే రియాక్ట్ అవుతుందా? సో ఈ డేటాని చూస్తూ మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా జరిగితే హెవీగా షార్ట్ పొజిషన్స్ ఆర్ పుట్ ని బై చేయొచ్చా అంటే దానికి తగ్గట్టు ఒక లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ బిలో సస్టైన్ అవుతూ మనకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలి. జస్ట్ డేటా ఎప్పుడు కూడా మనకు ఒక ఇండికేషన్ కాదు బయాస్ సెల్ కి. అది మన కన్విక్షన్ కి యాడ్ అవుతున్న ఫ్యాక్టర్ లా మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. ఇంత భారీ ఎత్తున సెల్ ఆఫ్ అయితే మార్కెట్ లో నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మార్కెట్ పడిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎందుకు ఇలా మార్కెట్ ఫాలో అయింది, దీనికి రీజన్ ఏంటని క్వశ్చన్ చేస్తూ వస్తున్న బిగ్ ఐపీఓస్ కారణంగానే ఎఫ్ఐఎస్ మార్కెట్ నుంచి మనీని విత్ డ్రా చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంచుతున్నారు. సో ఇది మనం ఫస్ట్ టైం చూస్తున్నది కాదు. ప్రీవియస్ గా కూడా పెద్ద పెద్ద ఐపీఓస్ వచ్చిన ప్రతిసారి మనకి మార్కెట్ లో కరెక్షన్ అయితే కనిపించింది. అండ్ ఐపీఓస్ క్లోజ్ అయిపోయిన కొంత పాయింట్ తర్వాత మళ్ళీ మార్కెట్ రికవరీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ అంత పెద్ద ఐపీఓస్ మార్కెట్లో ఎక్కడ వస్తున్నాయంటే ఒకసారి ఈ డేటాని గమనించండి. పేటిఎం వాళ్ళు 18,000 crore అబోవ్ దగ్గరగా మార్కెట్ నుంచి మనీని అయితే రైజ్ చేయబోతున్నారు. అండ్ నైకా వాళ్ళు నియర్లీ 5,300 crore. ఈ రెండింటిని యాడ్ చేస్తే నైకా అండ్ పేటిఎం ఈ రెండు కలిపి 24,000 crore దగ్గరగా మనీని అయితే రైజ్ చేయబోతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిన్న మనకి నైకా ఒక యాంకర్ బుక్ సబ్స్క్రిప్షన్ డేటా వచ్చింది. ఉన్న యాంకర్ బుక్ కి 40 times దగ్గరగా ఓవర్ గా యాంకర్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అయితే చూపించారు. మీన్స్ 40 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది యాంకర్ బుక్ లో. మరి యాంకర్ బుక్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే కదా ఉంటారు. సో ఇలా బిగ్ ఐపీఓస్ వస్తుండడం, దాని రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పాజిటివ్ గా ఉంటుండడంతోనే సెకండరీ మార్కెట్ నుంచి మనీ ప్రైమరీ మార్కెట్ కి ఫ్లో అవుతుందనేలా అప్డేట్స్ అండ్ దానికి తగ్గట్టే మార్కెట్ లో కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్గా ఈ వైరస్ రిలేటెడ్గా ఒక కొత్త వేరియంట్ AY4.2 అనేది ఇతర దేశాల్లో కొంత ఎక్కువగా వ్యాపిస్తుంది. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నాం. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఈ రీజియన్స్లో ఈ వేరియంట్ రిలేటెడ్గా కేసెస్ పెరుగుతున్నాయని. అండ్ మన దగ్గర అంత సీరియస్నెస్ లేదు. కానీ యూకేలో ఈ వేరియంట్ రిలేటెడ్గా 43,000 కేసెస్ దగ్గరగా నమోదయ్యాయంటున్నారు. ఈ సెకండ్ వేవ్ లో కేసెస్ ఒక పీక్ 59,000 యూకేలో, ఇప్పుడు 43,000 దగ్గరగా కేసెస్ నమోదవుతున్నాయని వస్తున్న అప్డేట్స్ కూడా మార్కెట్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ బట్ పర్సనలీ ఈ ఐపీఓ రిలేటెడ్ గా కనిపిస్తున్న ఇంపాక్టే మార్కెట్ ని ఇలా నెగిటివ్ గా డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వీటికి తగ్గట్టు మోర్గాన్ స్టాన్లే వాళ్ళు ఇండియాతో పాటు ఇంకొన్ని ఎమర్జింగ్ మార్కెట్స్ ని డౌన్ గ్రేడ్ చేశారు. ఫర్దర్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుందా, ఇంకా మనకి ఫాల్ కంటిన్యూ అవుతుందా అంటే చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని నిఫ్టీ బ్రేక్ చేసి ఇవాళ క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మనం దగ్గరగా చూస్తున్న లెవెల్ 17,750. ఆ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయితే నా షార్ట్ టర్మ్ వ్యూ అయితే నేను చేంజ్ చేసుకుంటాను. ఓవరాల్ గా ఇప్పుడు వచ్చిన సెల్ ఆఫ్ ఫర్దర్ గా ఫాలో అప్ అవుతుందా, ఆరి ఐపీఓ రిలేటెడ్ గా వస్తున్న సెల్ ఆఫ్ ఫర్దర్ గా రికవర్ అవుతూ అగైన్ 18,000 మార్క్ అబోవ్ వెళ్ళి సస్టైన్ అవుతుందా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇంతలా మార్కెట్ లో సెల్ ఆఫ్ కనిపిస్తున్న ఐఆర్సిటీసీ నియర్లీ 12% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ ఐఆర్సిటీసీ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఏదైనా ఒక కార్పొరేట్ యాక్టివిటీ జరిగితే అది వెంటనే మీ డీమ్యాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు. మరి ఎన్ని డేస్ పడుతుంది ఎక్స్ట్రాగా రావాల్సిన షేర్స్ రావడానికి? బికాస్ ప్రీవియస్గా ఉన్న ఒక్కొక్క ఐఆర్సిటీసీ షేర్ ఇప్పుడు 5 షేర్స్గా మారుతుంది. సో మీరు ప్రీవియస్గా బై చేసిన షేర్సే కనిపిస్తున్నాయి, ఎక్స్ట్రాగా రావాల్సిన షేర్స్ ఇంకా కనిపించట్లేదు అనుకుంటే రికార్డ్ డేట్ నుంచి 30 days లోపు మీ డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి. కాకపోతే నాకు ఐడియా ఉన్నంత వరకు మోస్ట్లీ 5 days లోపు, 5 working days లోపే క్రెడిట్ అవుతుంటుంది. కొన్నిసార్లు 2 days లోనే క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క స్టాక్ రిలేటెడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓవరాల్గా ఐఆర్సిటీసీ స్టాక్ స్ప్లిట్ కారణంగానే
4,000 అబోవ్ ఉంటున్న స్టాక్ 900 దగ్గరగా ఇప్పుడు ఉంది. అండ్ లేటెస్ట్ గా ఐఆర్సిటీసీ రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఆర్సిటీసీ కలెక్ట్ చేస్తున్న కన్వీనియన్స్ ఫీని ఇక్కడ నుంచి 50-50గా మీన్స్ ఇప్పటి వరకు కంప్లీట్ గా ఐఆర్సిటీసీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్న కన్వీనియన్స్ ఫీని ఐఆర్సిటీసీ వాళ్ళు ఇంకా నుంచి 50% పెట్టుకుంటూ ఇంకొక 50% గవర్నమెంట్ కి మీన్స్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి షేర్ చేయాలనేలా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారని, అండ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ ఐఆర్సిటీసీ వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది November 1st నుంచి అప్లై అవుతుందనేలా ఐఆర్సిటీసీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. దీని ఒక ఇంపాక్ట్ ఐఆర్సిటీసీ మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే ఐఆర్సిటీసీ ఒక ప్రొడక్ట్ బ్రేకప్ మీన్స్ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించుకుంటున్నారు అనేది మనం ఒకసారి గమనించాలి. ప్రీవియస్గా వాళ్ళు క్యాటరింగ్ నుంచి ఎక్కువగా సంపాదిస్తున్నారు, కానీ ప్రెసెంట్ ఈ వైరస్ ఈ రిలేటెడ్ ఇష్యూస్తో క్యాటరింగ్ రిలేటెడ్గా పెద్ద బిజినెస్ వీళ్ళకి జరగట్లేదు. కాబట్టి ఇంటర్నెట్ టికెటింగ్ రిలేటెడ్గా మనకి ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. ఓకే, ప్రెసెంట్ ఉన్న డేటానే గమనిస్తే ఇంటర్నెట్ టికెటింగ్ ద్వారా వాళ్ళు 52.6% దగ్గరగా రెవెన్యూస్ సంపాదిస్తుంటే అందులో కన్వీనియన్స్ ఫీ ద్వారా ఆ ఇంటర్నెట్ టికెటింగ్ లో కన్వీనియన్స్ ఫీ 66.7% ఉంది. సో ఇక్కడ నుంచి November 1st నుంచి ఆ కన్వీనియన్స్ ఫీలో 50% దగ్గరగా గవర్నమెంట్ కి షేర్ ఉండాలనేలా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి షేర్ ఉండాలనేలా తీసుకున్న డెసిషన్ ఐఆర్సిటీసీ రిలేటెడ్గా మనం నెగిటివ్గా తీసుకోవాలి. అండ్ రేపటి నుంచి మీన్స్ నెక్స్ట్ సిరీస్ నుంచి ఇంకొక 8 న్యూ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఎఫ్ఎన్ఓలోకి అయితే యాడ్ అవబోతున్నాయి. ఆ స్టాక్స్ కన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ స్టాక్ ప్రైస్ ఇవాళ 5.58% నియర్లీ 6% దగ్గరగా డౌన్ అయింది. కానీ ఐటీసీ రిజల్ట్స్ అంత బ్యాడ్గా లేవు. మీరు ఓవరాల్ రిజల్ట్స్ డేటాని గమనించారంటే ఓవరాల్ నెంబర్స్ మనకు కొంత బెటర్గానే కనిపిస్తుంటాయి. బట్ సెగ్మెంట్ వైడ్గా మాట్లాడుకుంటే టొబాకో బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూస్లో 10% గ్రోత్, హోటల్ బిజినెస్ 260% అండ్ పేపర్ బిజినెస్లో 25% దగ్గరగా గ్రోత్ కనిపించింది. బట్ ప్రాబ్లం అంతా కూడా వీళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్తో రెవెన్యూస్ 3% దగ్గరగా గ్రో అయ్యాయి. ఎక్స్పెక్టేషన్స్ 8% దగ్గరగా గ్రోత్ ఉంటుంది ఈ ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో అని, కానీ ఎస్టిమేట్స్ కంటే బిలోలో ఎఫ్ఎంసీజీ రెవెన్యూ గ్రోత్ కనిపించింది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఎఫ్ఎంసీజీ బిజినెస్ రిలేటెడ్ గా ఎబిడా మార్జిన్స్ లో మంచి గ్రోత్ కనిపించింది. 10% దగ్గరగా ఎబిడా మార్జిన్స్ కనిపించాయి. డబుల్ డిజిట్స్ లో వీళ్ళు ఎబిడా మార్జిన్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో మెయింటైన్ చేయడం రెవెన్యూస్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోలో వచ్చిన నెంబర్ ని కొంతవరకు న్యూట్రల్ చేస్తుంది. సో ఓవరాల్ వచ్చిన నెంబర్స్ అంతటిని కంబైన్ చేస్తూ అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ తో మనం కంపేర్ చేస్తే ఐటీసీని మనం నెగిటివ్గా తీసుకోవడానికి అయితే లేదు. ఐటీసీ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. ఎక్కువగా ఇంప్రెసివ్ చేయదు, అలానే ఎక్కువగా డిసప్పాయింట్ కూడా చేయదు. నెక్స్ట్ 3 కెమికల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి టాటా కెమికల్స్, ఇంకొకటి దీపక్ నైట్రైట్, ఇంకొకటి బాలాజీ అమైన్స్. 3 కెమికల్ స్టాక్స్ రిలేటెడ్ గా కామన్ గా కనిపిస్తున్న పాయింట్ మార్జిన్స్ లో వస్తున్న ఫాల్ అండ్ దానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్. వీళ్ళు చెప్తున్నది గ్యాస్ ప్రైజెస్ పెరిగాయని అండ్ ఈవెన్ కోల్ ప్రైజెస్ కూడా అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా పెరగడం కారణంగానే వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరగడం కారణంగా వీళ్ళ మార్జిన్స్ లో ఇంపాక్ట్ కనిపించిందని, కాబట్టే వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా ఇంపాక్ట్ అయిందనేలా వీళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మార్జిన్ తగ్గిన రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉంది. బట్ ఇలా తగ్గుతున్న మార్జిన్స్ ని వీళ్ళు ఎలా రికవర్ చేస్తారు, పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్ రా మెటీరియల్ ప్రైజెస్ ని వీళ్ళ కస్టమర్స్ కి ఎలా పాస్ ఆన్ చేస్తారనే క్వశ్చన్స్ తోనే మనకి స్టాక్స్ లో కొంతవరకు నెగిటివ్ రియాక్షన్. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ నే చూపిస్తున్నారు, కానీ వీళ్ళు ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. ఎంటైర్ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెస్ట్ ఆఫ్ ద ఐటీ నెంబర్స్ తో అన్నిటికంటే టాప్ లో లేకపోయినా వన్ ఆఫ్ ద టాప్ నెంబర్స్ ఇవి. మనకి రెవెన్యూలో సిగ్నిఫికెంట్ గ్రోత్, మార్జిన్ స్టేబుల్ గా ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్. ఓవరాల్ హ్యాపీయెస్ట్ మైండ్స్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. బట్ అలానే స్టాక్ చాలా అట్రాక్టివ్ గా కూడా మార్కెట్ లో అవైలబుల్ గా లేదు. ఇక్కడ నుంచి ఫర్దర్ గా కూడా ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది నాకు ఎక్స్పెక్టేషన్స్ తో. స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్ గానే ఉంది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. అప్డేట్ ని గమనిస్తే 2017 జూలై సెప్టెంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ కి కట్టాల్సిన దానికంటే ఎక్కువగా ట్యాక్స్ కట్టారని ఎయిర్టెల్ వాళ్ళు నియర్లీ 923 crores వీళ్ళకి రీఫండ్ అవ్వాలనేలా ఫస్ట్ ఢిల్లీ హైకోర్ట్ ని ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్ట్ వీళ్ళకి పాజిటివ్ గా చెప్తూ ఆ 923 crore దగ్గరగా ఎయిర్టెల్ కి రీఫండ్ ఇవ్వండి అని అప్డేట్ అయితే ఇచ్చింది. లాస్ట్ టైం అప్డేట్ అయితే చేశారు. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కి సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అవుతూ ఆ టైంలో వాళ్ళు కట్టాల్సిన దానికంటే తక్కువ ట్యాక్సే కట్టారు, వాళ్ళకి రీఫండ్ ఇవ్వాల్సిన నీడ్ లేదని సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాదించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్టెల్ కి 923 crores రీఫండ్ ఇవ్వాల్సిన నీడ్ లేదని ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఎయిర్టెల్ కి నెగిటివ్ గా అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాంకింగ్ స్టాక్స్ లో అంతలా కరెక్షన్ వస్తుంటే స్టిల్ ఇండస్ఇండ్ బ్యాంక్ 2.5% పాజిటివ్ లో ఉందంటే వీళ్ళు ఎంత మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారనేది మనం నెంబర్స్ చూడకుండా కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ వీళ్ళ డేటాని మాట్లాడుకుంటే హైలైట్ అవుతున్నది ఇక్కడంతా 7.2% వీళ్ళ కార్పొరేట్ లోన్ గ్రోత్. రెస్ట్ ఆఫ్ ద ఏ బ్యాంక్స్ కూడా ఎంటైర్ కార్పొరేట్ లోన్ గ్రోత్ ఇంతలా చూపించలేదు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళ అసెట్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ మీన్స్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి డిక్లైన్ కనిపిస్తుంటుంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోను ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా 4.07% దగ్గరగా లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే వీళ్ళు బెటర్ గా మెయింటైన్ చేయడం అనేది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీగార్డ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ కూడా ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. ఒకసారి ఆ నెంబర్స్ ని గమనిద్దాం.
సో ఇక్కడ రెవెన్యూస్ని గమనించండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 60% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ 565 crore రెవెన్యూ వస్తే ఇప్పుడు 907. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్, లాస్ట్ టైం 8% వస్తే ఈసారి 10% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తూ నెట్ ప్రాఫిట్ 127% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రోత్ చూపిస్తున్నారు. సో ఓవరాల్ టాప్ లైన్, బాటమ్ లైన్ అండ్ మార్జిన్స్లో కూడా ఇలా ఇంప్రూవ్మెంట్ రావడంతో ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్న స్టాక్ నియర్లీ 5% దగ్గరగా అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ పేటిఎం ఐపీఓ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయ్యాయి. 8th November ఐపీఓ ఓపెన్ అవుతుంది, 10th November క్లోజ్ అవుతుంది. అండ్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 2080 to 2150, ఈచ్ లాట్ ఈక్వల్ టు 6 shares. ఒక ఐపీఓ లాట్ అప్లై చేయాలంటే 12,900 ఉండాలి. ఇదిలా ఉంటే విజయ్ శేఖర్ శర్మ గారు పేటిఎం ఐపీఓ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. అది గమనిస్తే పేటిఎం రిలేటెడ్ గా 33.7 crore దగ్గరగా కస్టమర్స్ ఉన్నారని, అండ్ 2.2 crore దగ్గరగా మర్చెంట్స్, మీన్స్ బయట షాప్స్ లో సెల్ చేస్తుంటారా క్యూఆర్ కోడ్ ని కానీ వాళ్ళ సర్వీసెస్ ని యూజ్ చేస్తూ వాళ్ళు 2.2 crore దగ్గరగా ఉన్నారని, 5,831 crore దగ్గరగా వీళ్ళ పేమెంట్ బ్యాంక్స్ లో డిపాజిట్స్, అండ్ వీళ్ళ బ్రాండ్ వాల్యూ 47,250 crore గా ఉందని, అండ్ వీళ్ళ బ్రాండ్ రిలేటెడ్ గా వీళ్ళు ఖర్చు పెడుతున్న ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ FY19 లో 3,400 crore దగ్గరగా ఉంటే FY21 కది 533 crore కి ఫాలో అయిందని, అండ్ లాస్ట్ ఇయర్ 551 crore దగ్గరగా రెవెన్యూ వస్తుంటే ఇప్పుడు 891 crore దగ్గరగా రెవెన్యూ వస్తుందని, అదర్గా వీళ్ళకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉందని, దాని రిలేటెడ్ గా అప్లై చేస్తున్నారని ఇలా కూడా పేటిఎం CEO విజయ్ శేఖర్ శర్మ గారు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ నిఫ్టీ 17,750 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 18,040. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 39,260, ఇఫ్ అది బ్రేక్ అయితే 38,840, అండ్ రెసిస్టెన్స్ 39,810, ఇఫ్ అది బ్రేక్ అయితే 40,080. అండ్ ఆప్షన్ చైన్ డేటా ఇవాళ అవాయిడ్ చేద్దాం. ఇంతలా మూవ్ అవుతున్నప్పుడు ఆప్షన్ చైన్లో కొంత అన్యూజువల్ యాక్టివిటీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ 1 or 2 days స్టెబిలైజ్ అయిన తర్వాత మన ఆప్షన్ చైన్ డేటా గురించి మాట్లాడుకుందాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.